డమ్మిని కాదు విమర్శకుల పాలిట డాడీని అంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. తనలోని ఫైర్ నంతా బయటకు తీస్తానంటున్నారు. ఇక నుంచి పార్టీని ఫైటింగ్ మోడ్ లో తీసుకువెళ్తానంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అన్నారు రామచంద్రరావు. అందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేశామంటున్నారు. త్వరలో పార్టీలో భారీ చేరికలుంటాయంటున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కమలదళంలో చేరుతారంటున్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తున్నామన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని నిర్మిస్తున్నామని, రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందన్న రామచంద్రరావు పార్టీ అటాకింగ్ మోడ్ లోకి వెళ్లబోతోందన్నారు. ప్రజల రియల్ ప్రాబ్లం మాకు తెలుసు. వీఆర్ గోయింగ్ టు మొన్నటి వరకు మా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్లో మేము బిజీలో ఉండే మెంబర్షిప్ అది ఇది ఇప్పుడు అయిపోయింది. నో వీఆర్ గోయింగ్ టు బి ఇన్ ఫుల్ ఫైటింగ్ మోడ్ విత్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికల్ని రూపొందిస్తున్నామన్నారు రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు ఏ రకంగా చెప్పగలుగుతారు? నల్గొండలో మీ కార్యకర్తలు లేరు, మీరే చెప్తున్నారు. హర్యానాలో మాకు 3 ఎమ్మెల్యేలు ఉండే, అక్కడ 3 సార్లు మీ అధికారం పక్క పార్టీ నుంచి గుంజుకొని డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ ఏ పార్టీ నుంచి గుంజుపోతున్నారు? నార్త్ ఈస్ట్ లో మాకు ఎంట్రీ లేకుండే. అటువంటి ఆల్ 7 స్టేట్స్ అక్కడ ఇక్కడ పెరుగుతుంది. బెంగాల్లో కమ్యూనిస్టులు కథం పెట్టారు. బెంగాల్లో కమ్యూనిస్టులు కథం పెట్టి మీరు ఎదిగారు. త్రిపురలో కమ్యూనిస్టులు కథం పెట్టి మీరు ఎదిగారు. ఇక్కడ ఎవరిని, కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని ఎవరిని కథం పెట్టబోతున్నారు? మేము ఎవరిని కథం చేయాల్సిన అవసరం లేదు సార్. మీ పబ్లిక్ నే మమ్మల్ని ఎన్నుకోమంటాం. మనం త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయన్నారు ఆ పార్టీ చీఫ్. చూడండి, ఐ డోంట్ నేను రివీల్ చేసుకోలేదు, బట్ తొందరగా చూడండి హౌ పీపుల్ విల్ కమ్ టు బీజేపీ. బీజేపీ ఇస్ ఓన్లీ ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ సార్. మీకు రజనీకాంత్ గారు ఈరోజు రాసుకోండి మీ ఇంటర్వ్యూ. మార్క్ దీస్ వర్డ్స్. నెక్స్ట్ టైం బీజేపీ ఈస్ గోయింగ్ టు పవర్ అండ్ బీజేపీ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్. మాతో చాలా మంది టచ్లో ఉన్నారు. యూ విల్ సీ ది బిగినింగ్ ఆఫ్ జాయినింగ్స్. మహబూబ్ నగర్ కు చెందిన 2 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని సమాచారం. పలు జిల్లాల్లో కూడా ఇతర పార్టీల నుంచి కీలక నేతలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. రామచంద్రరావు తనను ప్రూవ్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఆయన కృషి ఎంత మేర ఫలిస్తుందో చూడాలి.